హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి రుచికరమైన బజ్జీ కూర అంటే మిరపకాయ బజ్జీతో కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి తీసుకోండి, ఫ్రెష్గా ఉన్నది. మిరపకాయలు మనకి కారం లేనివైతే సన్నవైనా పర్వాలేదు, కొంచెం మిరపకాయ బజ్జీలు లావుగా ఉన్నవైనా పర్వాలేదు. కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి ముక్కలు పెట్టుకోండి పక్కన. టమాటాలు 2 సన్నగా తరిగి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి అంటే మనం మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి సరిపడంత ఆయిల్, 1 స్పూను కారం తీసుకోండి, ఉప్పు మనకి రుచికి తగినంత, పసుపు 2 చిటికెలు, అల్లం పేస్ట్ 1 స్పూను, కొత్తిమీర 1 కట్ట తీసుకోండి, జీలకర్ర 1 స్పూను, గరం మసాలా పౌడరు 1 స్పూను. ముందు మనం ఒక పిన్నీస్ తీసుకొని ఇలా మనం మిరపకాయల్ని ఇలా మధ్యకి చీర్చుకొని దీంట్లో మనం ఉప్పు రాసి పెట్టుకోవాలి. కావాలంటే వాము కూడా మనం వేసుకోవచ్చు. దీంట్లో వాము వేసుకుంటే కొంచెం మనకి డైజెషన్ చక్కగా అవుతుంది. ఈ మిరపకాయలో ఉప్పు ఉన్న వాము కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఓన్లీ ఉప్పు వాడుతున్నాను. ఇప్పుడు మనం శనగపిండిలో 1 చిటికెడు ఉప్పు వేసి మన బజ్జీ బ్యాటర్ వచ్చే వరకు దీన్ని చక్కగా కలుపుకోవాలి. పిండి అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి స్పూన్తోని. మనకి బజ్జీ బ్యాటర్ వచ్చే వరకు వాటర్ వేసుకొని సరిపడంత ఈ విధంగా మనం మరి పలుచగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా కలుపుకోవాలి. మనకి మిరపకాయలకి శనగపిండి పట్టే విధంగా ఈ కంప్లీట్గా మనం ఈ శనగపిండిలో ముంచి బజ్జీలాగా వేసుకోవాలి. ఈలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని బజ్జీలన్నిటిని కూడా వేసుకోవాలి. ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బజ్జీలన్నిటిని కూడా వేయించుకోవాలి. ఇది కొంచెం పనితో కూడిన కూర అయినా కానీ మనకి చక్కటి టేస్ట్తో ఉంటుంది. ఇది ఇప్పుడు మనం బజ్జీలని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చాకు తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి దీంట్లోనే పసుపు కూడా, కరివేపాకు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకొని ఉడకనివ్వండి. టమాటా ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ టమాటాలు ఉడికిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం కూడా మీకు సరిపడా, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారం. ఇప్పుడు మనం ఈ బజ్జీ ముక్కల్ని దీంట్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇది చక్కగా ఉడికిపోతుంది. సింపుల్ అండి, కొద్దిగా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కూరని. ఇప్పుడు మనం చివరిగా గరం మసాలా పౌడర్ వేసుకొని ఇది చక్కగా బజ్జీలు మనకి దీంట్లో కూడా ఉప్పు కారంతోనే మంచి టేస్ట్గా ఉంటాయి బజ్జీ ముక్కలు ఇందులో. ఇప్పుడు మనకి ఇది కూర చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన ఈ బజ్జీ కూర మనకి రెడీ అయింది. ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.